నేను యెహోషాపాతు ఒక రాజును. అవును, కాని బలహీనుడిని. ఒకరోజు సైనికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. 3 దేశాలు వస్తున్నాయి. నీవు చుట్టూ ముట్టడి చేయబడ్డావు. భయం నన్ను పట్టుకుంది. కాని నేను ఖడ్గాలవైపు పరుగెత్తలేదు. దేవునివైపు పరుగెత్తాను. జనుల ముందున నిలబడి నేను చెప్పాను, దేవా, మేము ఏం చేయాలో తెలియదు. కాని మా కన్నులు నీవైపే ఉన్నాయి. అప్పుడు ఆయన ప్రత్యుత్తరమిచ్చాడు. దేవుడు ఇలా అన్నాడు, ఈ యుద్ధం నీది కాదు, ఇది నాది. అందుకే నేను నమ్మాను. మొదటగా సైనికులను పంపలేదు, ఆరాధనా బృందం పంపాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగానే యెహోవా యూదాపై వచ్చిన శత్రువుల మీద దాచిన యోధులను ఏర్పాటు చేశాడు. అందువల్ల వారు ఒకరినొకరు సంహరించుకున్నారు. నేను ఆయుధాన్ని ఎత్తలేదు, కాని దేవుడు సహాయము చేసెను. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. నీకును ఈరోజు చుట్టూరా ముట్టడి చేయబడినట్లుగా అనిపించవచ్చు. కాని భయపడవద్దు. శత్రువులను జయించుటకు ఆయన మీకు సహాయము దయచేయును. దేవుని వలన నీవు శూరకార్యములు జరిగించెదవు. నీ శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే.